జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కాలం ఎప్పుడూ ఒకే చోట ఆగదు, అలాగే జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూలై 5, 2025, శనివారం. తిథి దశమి, సాయంత్రం 6:58 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం స్వాతి, రాత్రి 7:51 వరకు. తదుపరి విశాఖ. యోగము సిద్ధము, రాత్రి 8:36 వరకు. తదుపరి సాధ్యము. కరణం తైతుల, ఉదయం 5:45 వరకు. తదుపరి గరజి, సాయంత్రం 6:58 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:40 సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం మధ్యాహ్నం 2:07. చంద్రాస్తమయం రాత్రి 1:38. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:56 నుండి 10:34 వరకు. యమగండం మధ్యాహ్నం 1:50 నుండి 3:28 వరకు. గుళిక కాలం ఉదయం 5:40 నుండి 7:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:40 నుండి 7:24 వరకు. వర్జము రాత్రి 2:07 నుండి 3:54 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 9:57 నుండి 11:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 4:56 వరకు. శుభ గడియలు ఉదయం 7:25 నుండి 8:43 వరకు. తిరిగి సాయంత్రం 5:30 నుండి 6:58 వరకు. జూలై 5 శనివారం. ఈ రోజు ఉన్న తిథి దశమి, సాయంత్రం 6:58 వరకు ఉంది. తదుపరి ఏకాదశి. ఈ రోజు సాయంత్రం 7:51 వరకు ఉన్న స్వాతి నక్షత్రం శనివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే ఈ సర్వార్థ సిద్ధి యోగ సమయంలో ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. ఈ సర్వార్థ సిద్ధి యోగం స్వాతి నక్షత్రం ఉన్నంత సమయం వరకు ఉంటుంది. తిథి నక్షత్రాల ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగానే ఉన్నా ఈ రోజు ఉన్న వారం శనివారం మాత్రం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. ఒకవేళ శుభకార్యాలు ఏవైనా చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు తులారాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుసు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రాన్నిచ్చే చట్టం బ్రిటిష్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ సహకార సంఘ దినోత్సవం, మెకానికల్ పెన్సిల్ దినోత్సవం, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి
పివి సింధు గారి పుట్టినరోజు. తెలుగు సినీ నటులు నందమూరి కళ్యాణ్ రామ్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 5 శనివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి సుఖమైన జీవనం ఉంటుంది. వృషభ రాశి ఆనందంగా గడుపుతారు. మిథున రాశి లాభం ఉంటుంది. కర్కాటక రాశి ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతారు. సింహ రాశి ప్రశంసలు అందుకుంటారు. కన్యా రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. తులా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృశ్చిక రాశి ఉత్సాహంగా గడుపుతారు. ధనుస్సు రాశి శుభం జరుగుతుంది. మకర రాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కుంభరాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. మీన రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.